మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. అందరు తీయండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని. గాని అంటే అక్కడ ఏదో గూని ఉంటది, మనం ఆలోచించాలి. గాని అంటే కొద్దిగా ఆగాలి. తల్ల పైకి ఎత్తండి. ఇక మనసు పెట్టి నా వైపు చూస్తూ వాక్యాన్ని వినండి శ్రద్ధగా. యేసు క్రీస్తు ప్రభు వారే ఈ మాటలు చెప్పారు. ఈ భూలోకంలో సశరీరుడుగున్న దినాలలో యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన నోట నుంచి వచ్చిన మాట ఏంటా మాట అంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. మీరు పిలిచినంత మాత్రాన, మీరు పాడినంత మాత్రాన మీరు పరలోక రాజ్యానికి ప్రవేశింపరు. మనం చాలాసార్లు పాటలు కూడా పాడుకుంటాం. చింతలేదిక పాడుకుంటాం కదా అప్పుడప్పుడు. మనం అలా పాటలు పాడుకుంటా చింత దిగులు ఏమి లేకుండా హాయిగా సాఫీగా సాగిపోతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటాడు మంచిదే, కానీ మీరు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు. పిలుస్తున్న మీరు ఎలా ఉంటున్నారు? నన్ను పిలవటం వరకే సరిపెట్టుకుంటున్నారా, లేక నా చిత్తము నెరవేర్చే వారిగా ఈ భూమి మీద మీరు ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి స్వతంత్రులుగా మారినట్లు, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధముగా ఏమైనా సిద్ధపడుతున్నారా? ఎందుకంటే మనం ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువా అని పిలిచిన వెంటనే పరలోక ద్వారాలు ఏమి తెరవబడవు. ఈ భూమి మీద ఒక విశ్వాసి చేయవలసిన పద్ధతుల్లో భక్తిని చేసినప్పుడు మన జీవితం మోక్షానికి నడిపించబడింది. గమనించారా? ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు కొన్ని లక్షల మంది ప్రజలు బయలుదేరారు, కానీ వారందరూ కనాను చేరల, కొందరే కనాను చేరారు. అలాగే ఈ లోకములో ఎందరో ఉన్నారు, వారిలో మనము కూడా కొందరు లోకం నుంచి బయటకు వచ్చాం. యేసు ప్రభువే రక్షకుడు, విమోచకుడు అని మనం గ్రహించాం. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువుని వెంబడిస్తున్న మనము ప్రభువా అని పిలిచిన వెంటనే మనం పరలోకం చేరం. కానీ ఎలాంటి విశ్వాసులు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అనే దాన్ని ఈ రాత్రి మనం గమనించబోతున్నాం. ఏంటి అంశం? ఎలాంటి విశ్వాసులు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు, లేక మనం ఎలా ఉంటే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాం? ప్రభువా అని పిలుచుకుంటా ఉంటే పరలోకం వెళ్తామా, లేక దేవుడు చెప్పినట్లు కొన్ని అనుభవాలు మన జీవితంలో కలిగి మనం ఉంటే పరలోకం వెళతామా? ఎందుకంటే ఈ భూమి మీద 3 అనుభవాలు కలిగిన విశ్వాసులు ఉంటారు. విశ్వాసుల్లో 3 అనుభవాలు కలిగిన వారు ఉంటారు. సేవకుల్లో కూడా 3 అనుభవాలు కలిగిన వారు ఉంటారు. సంఘాలు కూడా 3 అనుభవాలు కలిగిన సంఘాలు ఉంటాయి భూమి మీద. ఈ 3 అనుభవాలు ఏంటో ఈ రాత్రి మనం ధ్యానించి ముగించుకుందాం. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే శరీర సంబంధులుగా ఉండాలా, లోక సంబంధులుగా ఉండాలా, ఆత్మ సంబంధులుగా ఉండాలా? 3 అనుభవాలు ఉంటాయి. శరీర సంబంధమైన సేవకులు ఉంటారు, శరీర సంబంధమైన సంఘాలు ఉంటాయి, తర్వాత లోక సంబంధమైన సేవకులు ఉంటారు, లోక సంబంధమైన సంఘాలు, లోక సంబంధమైన విశ్వాసులు ఉంటారు. 3వది ఆత్మ సంబంధమైన సేవకులు, ఆత్మ సంబంధమైన సంఘాలు, ఆత్మ సంబంధమైన విశ్వాసులు. ఈ 3 నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 విషయాలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం శరీర సంబంధులుగా ఉంటే ప్రవేశిస్తామా, మనం లోక సంబంధులుగా ఉంటే ప్రవేశిస్తామా, లేక మనం ఆత్మ సంబంధులుగా ఉంటే ప్రవేశిస్తామా అనే దాన్ని రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే మనం అందరం కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తుంది ఆయన రాజ్యం ఉండటానికే కదా. ఎక్కడ? ప్రభు రాజ్యం ఉండటానికే కదా. ఇంక దేనికైనా వెంబడిస్తున్నామా? అది కదా. మనం అందరం ప్రభుతో పాటు ఆయన రాజ్యములో ఉండాలంటే ఈ లోకంలో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎలా ఉంటే ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటామో ముచ్చటగా 3 మాటలు చెప్పి ముగిచేస్తాం. మొట్టమొదటి మాట,
రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యం. రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది లోబడదు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం, దేవుని వాక్యానికి అది లోబడదు. తలపైకి ఎత్తండి. మొట్టమొదటిగా ఎలాంటి విశ్వాసులు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారంటే శరీర సంబంధులైన వారు ప్రవేశించరు. ఎవరు ప్రవేశించరు? శరీర సంబంధమైన సేవకులు, శరీర సంబంధమైన సంఘము, శరీర సంబంధమైన విశ్వాసులు. నేనైనా శరీర సంబంధమైన సేవకునిగా ఉంటే, దేవుడు నాకు అప్పగించిన సంఘం శరీర సంబంధమైన సంఘముగా ఉంటే, నాకు అప్పగించిన విశ్వాసులు నేను శరీర సంబంధమైన వారిగా తయారు చేస్తే, ఈ శరీర సంబంధమైన వారందరూ కూడా దేవుని రాజ్యములో ఉండరు. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది ఏమాత్రం దేవుని వాక్యానికి లోబడదు. శరీర సంబంధమైన వారు ఎందుకు పరలోక రాజ్యానికి వెళ్ళరయ్యంటే, వారు దేవునికి విరోధంగా ఏం చేస్తుంటారు? ఆలోచన చేస్తుంటారు. వారి మనస్సు, వారి ఆలోచనలన్నీ కూడా దేవుని వాక్యం వినడానికి వింటారు కానీ లోబడరు. ఎందుకు లోబడరయ్యా అంటే వారిలో శరీరానుసారమైన మనసు పుష్కలంగా నిండిపోయింది. ఈ శరీరానుసారమైన మనసు ఏం చేసిందంటే విన్నప్పుడు మాత్రం ఉప్పొంగిపోయింది. ఈ దుంప దగ్గర వద్దంటే ఆకుండా కొడుతుంటారు సపోర్ట్లు. అబ్బా ఏం ప్రసంగం చెప్పాడు పాస్టర్ గారు, మంచి ప్రసంగం అని మార్కులు కూడా వేస్తారు. ఇంకంతే, ఇంకా మార్కులు వేసి ఇంక చెప్పేసి వెళ్ళిపోతారు. వాక్యానికి మాత్రం ఏం చేయరు? లోబడరు. ఎంత మాత్రం లోబడరు. ఎందుకు లోబడట్లేదయ్యా అంటే వారిలో శరీరానుసారమైన మనస్సు ఉంది. అందుకే ప్రభు అంటాడు, శరీరానుసారమైన మనస్సు ఉన్నవారు దేవుని రాజ్యంలోనికి రాలేరు. అందుకే ప్రభు వాక్యం అనేది, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవంట. స్వతంత్రించుకోలేవంట? ఎక్కడుందన్నమాట? 1 కొరింథీ పత్రిక 15:50 వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము 50వ వాక్యం. కొరింథీ 1 పత్రిక 15:50. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్త మాంసములు దేవుని స్వతంత్రించుకోవు. రక్త మాంసములు అంటే శరీరంలో ఏముంటది? రక్తం మాంసం ఎక్కడ దేంట్లో ఉంటాయి? ఆత్మలో ఉంటాయి, శరీరంలో ఉంటాయా? దేంట్లో ఉంటాయి? ఈ శరీరం మాంసము సంబంధమైంది. ఈ శరీరం మాంసం, ఈ మాంసముతో ఉన్న ఈ శరీరం అంట పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదంట. అందుకని ఒక విశ్వాసి శరీరానుసారముగా ఉంటే ఆ విశ్వాసి ఎప్పుడు పరలోక రాజ్యంలో ఎప్పుడు చేరలేడండి. గమనించండి. మీకు ఒకవేళ ప్రార్థన చేయటం వచ్చి ఉండొచ్చు, వారం మందిరానికి వెళ్ళేవారు కావచ్చు, కానుకలు ఇచ్చేవారు కావచ్చు, ఇంకా పాటలు పాడేవారు కావచ్చు, పరిచయం చేసేవారు కావచ్చు. అయినప్పటికీ మీలో శరీరానుసారమైన మనసు చనిపోకపోతే మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఈరోజు చాలా మంది శరీరానుసారమైన మనసు ఉండబట్టే వారు వాక్యానికి లోబడట్ల. అనేక మంది మందిరంలోకి వస్తారు, కానీ ఒకరో ఇద్దరో ముగ్గురో వేలతో లెక్కేయచ్చు. ఒక 100 మంది ఉంటే 2-3 లెక్కేయచ్చు. ఎవరు వీళ్ళు? వాక్యానికి లోబడేవారు. ఎవరు? వాక్యానికి లోబడేవారు శరీరానుసారమైన మనసు లేనివారు. కానీ మిగతా ఎక్కువ శాతం ఉండేది విశ్వాసులు. ఏమన్నా తెలిసిన? విశ్వాసులో ఉండదు, అదే సేమ్ టైం సేవకులో ఉండదు, కొన్ని సంఘాల్లో కూడా అలాగే ఉండదు. ఏ మనసు అది? శరీరానుసారమైన మనసు. మీరు గమనించండి. ఇప్పుడు శరీరానుసారమైన మనసు అనుకోండి. ఇప్పుడు నేను మీకు బాగా అర్థం కావాలంటే ఒక సింపుల్, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీలో మంచిగా పాటలు పాడేవారు అనుకోండి. మీరు వచ్చి కూర్చున్నారు, మీరు మంచి సింగర్స్. ఎవరు?
మంచి సింగర్స్, ఒక సింగర్ వచ్చి కూర్చుంది, పాట పాడదామని కూర్చుంది. ఇప్పుడు టైం అయిపోయింది, అవకాశం లేదని నేను పాట ఇవ్వకుండా ఏం చేస్తున్నా, వాక్యాన్ని ప్రారంభించాను. ఇప్పుడు శరీరానుసారమైన మనసులో ఆ సింగర్కి ఏం చేసింది? ఆ సింగరు ఏందేమే మరీ దారుణంగా, ఎంత 5 నిమిషాలు అయితే పాట అయిపోయిందిగా. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు ఓపిక పట్టలేకపోయాడు పాస్టర్ గారు. ఏం పాటిస్తే ఏమిస్తే పాటిస్తే 5 నిమిషాలేగా. 5 నిమిషాలు పాట కోసం నాకు పాట ఇవ్వకుండా వాక్యం చదువుతాడా? నువ్వేమన్నా అనుకో కానీ అమ్మే, రేపటి నుంచి నేను రాని. నువ్వేమన్నా అనుకో, తర్వాత సంగతి, నేను రాను. ఎందుకమ్మే? ఏంది అసలు నేను ఎట్ట పాడుతున్న పాట? మన మందిరంలో ఎవరున్నారు అట్టపాడే వాళ్ళు? మా మందిరానికి ఒక విశ్వాసం వచ్చేది. ఇంచుమించుగా మన కందుకూరులో ఒక 10 చర్చిలు తిరిగి ఉండదు. ఎన్ని చర్చిలు? కందుకూరు పట్టణంలో నేను కందుకూరు రాక మునుపు 10 చర్చిలు తిరిగి ఉండదు. ఇంకా మ్యారేజ్ అయ్యేటప్పుడు పాటలు పాడటానికి డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్తారు. ఆమెని డబ్బులు ఇచ్చి దేనికి? పాటలు పాడటానికి. పెళ్ళిళ్ళకి కానీ చక్కగా అసలు పెళ్ళికి పాడే పాటలు పెళ్ళికి పాడితే, మెచ్యూర్కి పాడే పాటలు మెచ్యూర్కి పాడితే, సమాధికి పాడే పాటలు అసలు ఏ టైపులో పాడాలంటే ఆ టైపులో పాడింది. తెలుగు పాడితే, తమిళం పాడింది. నేను కందుకూరు సేవకు వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి తిరిగి మొత్తం అయిపోయి పాపం ఆమె ఏ మందిరానికి వెళ్ళినా సరండి అసలు ఎంత గౌరవిస్తారో అంత గౌరవిస్తారు. ఆలస్యంగా వెళ్ళినా కానీ 2 పాటలు ఇవ్వందే వాక్యం చెప్పరు పాస్టర్. అంత గౌరవం ఆమెకి. మరి దేవుడు ఆమెను ఎందుకు తీసుకొచ్చాడో నా దగ్గర తీసుకొచ్చాడు, మందిరంలో తీసుకొచ్చాడు. భార్య భర్తలు ఇద్దరు వస్తున్నారు. మీరు గమనించండి, మా మందిరంలో ఆదివారం సరిగ్గా 5 లేక 6 పాటలే పాడతారు. సింగర్ రాని, లేకపోతే ఇంకొక రాని, ఒక క్రమం ఉండదు. ఈ టైం నుంచి ఈ టైం వరకే. దాంట్లో 5 పాటల 6 పాటల ఒక టైం. ఆ టైం లోపు రాకపోతే ఇక పాట ఇచ్చేది జరగదు. అది ఈ మొత్తానికి 10 చర్చిలు తిరిగింది. 11వ చర్చికి మా మందిరానికి వచ్చింది. ఒక 2-3 నెలలు గమనించిన తర్వాత మీరు గమనించండి, ఈమెకున్న అలవాటు ఏంటంటే సరిగ్గా పాటలన్నీ అయిపోయే మూమెంట్లో ఇక లాస్ట్ పాట పాడేటప్పుడు వచ్చింది. అప్పుడే జనం ఎక్కువ వచ్చేది. ముందు మనం పాడుతున్నాం కదా, వినేది ఎవరు? పాస్టర్ గారు వినాల్సింది, లేకపోతే సేవకులు వినాల్సింది. ఇంకెవరు వింటారు? అంత అయిపోయే మూమెంట్లో కదా వచ్చేది జనం అంతా. అందుకని ఈ సింగర్ కూడా సరిగ్గా చివరి పాటలో వచ్చింది. నేను గమనించాను 2-3 నెలలు పాట లేదు, ఏం లేదు, నిలకుండా వస్తుంది, కూర్చుంది. అయితే మీరు గమనించిన ప్రియ సహోదరులారా, ఒకటే గుర్తించండి, ఆమె ఏ మందిరానికి వెళ్ళినా కానీ విలువగా ఆమెను కుర్చీ వేసి కూర్చోబెట్టి 2-3 పాటలు ఇచ్చే ఆమె జీవితం ఎప్పుడైతే మా దగ్గరకు వచ్చిందో గౌరవాలు ఏముండవు. ఎందుకంటే సేవకుడికి విశ్వాసకి వ్యత్యాసం ఉంటుంది. వచ్చింది సాధారణ ఒక విశ్వాసంలో కూర్చున్నది, వాక్యం ఇంది, వెళ్ళింది. 1 నెల వాక్యం ఉంది. రెండో నెల నుంచి మీరు గమనించండి, భర్తను కూడా తీసుకొచ్చింది. నేను ఏ పాట ఇవ్వాల ఆమెకి? నెలంతా వచ్చింది, పాట ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదంటే టైం అయిపోయిన తర్వాత వస్తుంది. ఒకరోజు ఇలా విజిటింగ్కి వెళ్తే అడిగాను, అక్క నువ్వు పాటలు బాగా పాడుతావు అంట అక్క, నువ్వేం టైం అయిపోయినా కొత్త నేను ఇవ్వలేకపోతున్నాను అక్క, ఏమైనా ఫీల్ అవుతున్నావు అక్క అని అడిగా. అంది, అన్నా నాకు ఆ ఉద్దేశమే లేదన్నా. నేను ఇంచుమించుగా 10 సంఘాలకి వెళ్ళి ఈ పట్టణంలో ఒక్క స్థలంలో అయినా నాకు సరైన ఉపదేశం వాక్యం దొరికిద్దంటే నా వల్ల కాలేదన్నా. ఉపదేశాన్ని వినలేకపోయాను. ఉపదేశం కోసమే మీ సంఘానికి వస్తున్నా కానీ నేను పాటలు పాడడానికి రాలా. పాడి అయిపోయింది నా పని. పాట కోసం అట్లా నేను పాడుతున్నా కానీ నా బ్రతుకు మారట్లా. నాలో ఇంకా శరీర సంబంధమైన కోరికలు, ఇచ్చలు అన్ని అలాగే ఉన్నాయి. నాకు కావాల్సిన పాటలు కాదు, నాకు కావాల్సిన ఉపదేశం కావాలి, వాక్యం కావాలి. ఆది అపోస్తుల ఆ ఉపదేశం కోసం వచ్చాను ఇక్కడికి. యేసయ్య మహిమగొల్ను గాక. అర్థమైతే సప్పులు కొట్టిన సరిగా అర్థం కాల. హల్లెలూయా. ఈరోజు భార్య భర్తలు ఇద్దరు సేవ చేస్తున్నారు. 3 సంవత్సరాలు వచ్చారు మా దగ్గరికి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు విశ్వాసులు వచ్చి కూర్చున్నారు. 4వ సంవత్సరం అభిషేకించి సేవ పంపించారు. యేసయ్యకి మహిమగొల్ను గాక. నేను అంటాను ఇప్పుడు నేను కూడా అలాగే చేస్తుంటే వాళ్ళ బ్రతుకు ఇప్పుడు కూడా అట్టే ఉండేది. పాటలు పాడకుండా తిరుగుతా సరిపోయేది. ఈరోజు సేవ చేస్తా కొన్ని ఆత్మలు పట్టే జాలరుగా మారారంటే ఎలా మారారు ఆలోచించండి. ఏమండి? వాక్యానికి ఉపదేశానికి లోబట్టడం వల్ల
అదే శరీర సంబంధమైన మనసు ఆమెలో ఉంటే ఏమైపోయేది? ఏంది, నాకు డబ్బులు ఇచ్చేలా పాటలు పాడే ప్రతి ఇదేంది పాస్టర్ లెక్క చేయడం, ఇది కావచ్చు ఇంకోటి. ఎందుకు? ఆత్మ సంబంధమైన వారి మనసు వేరు, శరీర సంబంధమైన వారి మనసు. వారి శరీర సంబంధమైన మనసు ఎంతసేపు ఏం వెతికిలాడి తెలిసినా పెత్తనం వెతికిలాడిద్ది. మీ మందిరానికి కొత్త కానీ మీ పాస్టర్ గారు ఏం ఎత్తారు నాకు పదవి, ట్రెజరరా, ప్రెసిడెంటా, సెక్రటరీరా? ఎందుకని వెతికిద్ది ఆ మనసు. ఆ మనసుకున్న లక్షణమే అది, అది లోబడే మనసు కాదు. ప్రభుండి రాత్రి నీకు శరీర సంబంధమైన మనసు ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళవు, వారసురాలు కావు. ఆ మనసు మనలో ఒకవేళ ఉంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని తొలగించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరా, మన వ్యక్తిగత జీవితంలో మనం గుర్తించవలసింది, గమనించవలసింది ఏంటంటే మనకున్న మనసు ఎలాంటిది, మనం ఎలాంటి వారిగా విశ్వాసిగా ఉన్నాం, ఏ సంబంధంగా విశ్వాసులుగా ఉన్నాం. శరీర సంబంధమైన విశ్వాసులుగా ఉన్నామా? దేవుని వాక్యం అనేది శరీర సంబంధమైన మనస్సు, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. చూడండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం కూడా చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక, ఏంటంట? ఎందుకనగా శరీరాన్ని ఆస్వాదము చేసుకొనక అంటున్నాడు భక్తుడు. అంటే మనం శరీరాన్ని ఆస్వాదం అంటే శరీరాన్ని ఆధారము చేసుకొని బ్రతకూడదు. శరీరం ఏం చెప్పి తెలిసినా, ఇప్పుడు తెల్లవారుజామైంది, ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే పగలంతా పనికి వెళ్ళాం, రాత్రి అయింది, ఇంటికి వచ్చాం. వ్యాపారానికి వెళ్ళు, ఉద్యోగానికి వెళ్ళు, కూలి పనికి వెళ్ళు, ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత శరీరం చెప్పింది, బాగా అలిసిపోయావు, నువ్వు టైర్డ్ అయిపోయావు. ఏమైపోయావు? అసలు బాగా అలిసి, పని ఎక్కువైపోయింది. ఈరోజు శాఖరి ఎక్కువైపోయింది కనుక, పని ఎక్కువైపోయింది కనుక, బాగా టైర్డ్ అయిపోయాం కనుక రాత్రి ప్రార్థన కట్టు. ఏం కట్టు అయింది? ప్రార్థన కట్టు. తెల్లవారుజామున 4 అయింది, దేవుని దూత నీ దగ్గరకు వచ్చి, భక్తురాలా మా లేమా, 4 అయింది, ప్రభువా లేవుతాం అనుకున్నా కానీ అస్సలు ఓపికే లేదయ్యా, ఓపిక లేదు అని మరల దుప్పటి కప్పి మరల పండుకొని, అమ్మా 5 అయిందమ్మా, అయ్యా 5 సరే ఇంకో గంటకు లెగుతాలి ప్రభా, తొందర ఏముంది, అసలు ఓపిక లేదు ప్రభా అంటారా? చాలా మంది జీవితంలో శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు రాత్రి సరిగా ప్రార్థన చేయలేరు, తెల్లవారుజామున సరిగా క్రమంగా ప్రార్థన చేయరు. ఎందుకని వారి మనసు ఏంటిది? ఎంతసేపు ఉన్న శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఇచ్చలు, వాటి మీదే మనస్సు అంతా. నా శరీరానికి ఏం పూస్తే సొగసు వచ్చింది, నా శరీరానికి ఏది ఎలా ధరిస్తే సౌందర్యవతిగా ఉంటాను, అందగాడిగా ఉంటాను, ఇదే ఆలోచనలు రంది కొంతమందికి. కారణం ఏంటంటే వారి మనసు అంతా కూడా ఎలా ఉంది? దేహం మీదనే ఉంటుంది. నీ దేహం మీద ఉన్నంత కాలం దేహం గురించి ఆలోచన చేస్తా కానీ నీ లోపల ఉన్న ఆత్మ గురించి ఆలోచన చేయదు. ఈ రాత్రి నా ప్రభు శరీర సంబంధమైన మనస్సు అనేది మనలో లేకుండా సంపూర్తిగా నిర్మూలపరుచునుగాక. ఎందుకు నిర్మూలపరచాలి అంటే శరీర సంబంధమైన మనస్సు దేవునికి, దేవుని వాక్యానికి అది లోబడదు. ఏమవుతుంటది? లోబడదు. ఇప్పుడు దేవుని వాక్యానికి లోబడకుండా పరలోకం పోతాం మనం? చెప్పండి, పోతామా? పరలోకం పోవాలంటే ఏం చేయాలి? మనం దేవుని వాక్యానికి లోబడాలి. అది గుర్తించాలి. ప్రభుకి మహిమ కలుగును గాక. 2వ మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వాక్యం. యోహాను సువార్త 8:23. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. మీరు క్రింద వారు, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. చాలు, తలపైగా. 2వదిగా, ఎలాంటి విశ్వాసులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటే మొట్టమొదటిగా శరీర సంబంధమైన విశ్వాసులు పరలోక రాజ్యాన్ని
స్వతంత్రించుకోలేరు. మొదటి మాట. రెండో మాట, లోక సంబంధమైన విశ్వాసులైన సేవకులైన లోక సంబంధమైన సంఘమైన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. నాతో సహా చెబుతున్నా, నాతో కూడా. నేనైనా సరే లోక సంబంధమైన సేవకునిగా ఉంటే, మీరైన లోక సంబంధమైన విశ్వాసులుగా ఉంటే, ప్రభు అంటాడు, మీరు క్రిందవారు, నేను పైవాడును. అంటే క్రిందవారు అంటే మీరు భూ సంబంధమైన లోక సంబంధమైన వారు, నేనైతే పరలోక సంబంధమైన వాడును. పరలోక సంబంధమైన వాడును. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విశ్వాసిగా భూ సంబంధమైన విశ్వాసిగా ఉన్నావా, పరలోక సంబంధమైన విశ్వాసిగా ఉన్నావా? ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. ఏ సంబంధమైన వారికి ఉన్నాం మనం? భూ సంబంధమైన వారికి ఉన్నామా, లేక పరలోక సంబంధమైన వారిగా ఉన్నామా? ఎందుకంటే భూ సంబంధమైన వారి మనస్సు ఈ భూమి మీదే ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఆలోచన చేస్తుంది? భూమి మీదనే ఆలోచన చేస్తూ ఉంటుంది ఆ మనస్సు. మీకు బాగా అర్థం కావాలంటే ఫిలిప్పీ పత్రిక 3:18 దగ్గరికి వెళ్ళండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం దగ్గరికి వెళ్దాం. లోక సంబంధులైన వారు ఎలా ఉంటారో అక్కడ రాయబడిన మాట ఉంది, చక్కగా చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. భూ సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైన వాటి మీదే వారి మనస్సు. ఏముంది దేవుని వాక్యాలంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా, లోక సంబంధులు ఎలాగుంటారంటే శిలువకు శత్రువులుగా మారుతారు, మిత్రులుగా ఉండరు. అందుకే లోక సంబంధమైన విశ్వాసులు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. మొదటిగా ఎవరు? శరీర సంబంధమైన సేవకులైన సంఘమైన విశ్వాసులైన పరలోకం చేరరు. రెండోది లోక సంబంధమైన వారు. ఎవరు వీళ్ళు? శరీర సంబంధమైన ఒక రకం, లోక సంబంధమైన వారు ఇదొక రకం, ఇదొక బ్యాచ్. ఈ బ్యాచ్ ఏంటంటే లోక సంబంధమైన వారు సిలువకి శత్రువుగా మారిపోతారు. ఎలా మారిపోతారంట? శత్రువుగా మారిపోయి వారి కడుపే వారికి ఏమైందంట? దేవుడిగా మారిపోయింది. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఒకసారి దేవుని వాక్యాన్ని గమనించండి. వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడతా ఉంటారు. అంటే లోక సంబంధంగా ఉన్నాను కదా అని సిగ్గుపడవలసింది ఏం చేస్తారు? అతిశయం. నేనే గొప్ప, మా మందిరం నేను చెబితేనే వేదం, మా పాస్టర్ గారు కూర్చోవాలి, ఇది పెద్ద గొప్ప అనుకుంటారు. సిగ్గుపడాలంటే సమయంలో. ఎందుకని? అరే కాపరి నేను కూర్చోమంటుంది, అతను నన్ను కూర్చోమనాలి. కానీ ఎందుకో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ తయారవుతున్నాయి అంటే, అక్కడున్న సేవకులు అలాగే ఉంటారు, అక్కడున్న విశ్వాసులు అలాగే తయారవుతారు. ఎప్పుడైతే సేవకుడు లోక సంబంధంగా ఉంటారో అక్కడ పెరిగే విశ్వాసులు ఎలా పెరుగుతారు? నిన్ను పెంచే తండ్రి, నిన్ను పెంచే తల్లి లోక సంబంధులైతే నీ ఆత్మీయత కూడా ఎలా ఉండదు? లోక సంబంధంగానే మారిపోయింది. నీకు అర్థం కాదు. ఇది లోక సంబంధమైన సంఘమా, లోక సంబంధమైన సేవకులు, లేకపోతే ఆత్మ సంబంధమైన నడిపింపు అనేది నీకు అర్థం కాదు. ప్రియమైన సహోదరి సహోదరురా, మనం ఎంత కష్టపడి ప్రయాసపడి వారం మందిరానికి వెళ్ళి మన కష్టార్జితంలో దేవుడికి కానుకలు ఇస్తూ ఎంత కష్టపడి మన పరలోకం వెళ్ళకపోతే ఎలాగండి మనం చేసే భక్తి? ఇది మనకేం శాశ్వతం? లోకము దాని ఆశలు గతించిపోతే లేఖనం ఉంది కదా. లోకములో ఉన్న ఆశలు ఏమైపోతాయి అంట? గతించిపోతాయి. మరి మనం లోక సంబంధాలుగా మిగిలిపోతే పరలోకం ఎలా వెళ్ళాలి? పరలోకం వెళ్ళడానికి లోక సంబంధులు వెళ్ళలేరు. యేసుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
సంతోషంగా ఉన్నారు, సీరియస్గా ఉన్నారా? ఎంత సీరియస్ కనపడుతున్నారే. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరా, మీ మనస్సు కొంచెం టచ్ చేసినా సరే మీరు ఆలోచించాలి రాత్రి. కారణం ఏంటంటే మన మీద నవ్వుకుంటా కవ్వించుకుంటా వెళ్ళిపోయే రోజులు కాదు ఇవి. కొంచెం జాగ్రత్తగా సీరియస్గా ఆలోచించాలి. కారణం ఏంటంటే శరీర సంబంధంగా లోక సంబంధంగా భక్తి చేస్తూ ఉంటే తప్పనిసరిగా ప్రభు రాకడలో మనం ఎత్తబడం, విడువబడతాం. విడువబోటి ఎంత ఘోరమై అంటే ఇక అది చెప్పసక్యం వీలు పడదు, అది ఇక వీలు పడదు, మాటల్లో వీలు పడదు. శరీర సంబంధమైన లోక సంబంధమైన సేవకులైన విశ్వాసులైన సంఘమైన అది విడవబడింది భూమి మీద, అది ఎత్తబడదు. ఎత్తబడే సంఘం, ఎత్తబడే విశ్వాసి, ఎత్తబడే సేవకుడు శరీర సంబంధంగా లోక సంబంధంగా ఉండరు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రెండవదిగా, ప్రభువా ప్రభు నన్ను పిలిచేవాడు పోడు. లోక సంబంధిగా నువ్వు ఉండి నన్ను పిలిస్తే నేను నిన్ను పరలోకం చేర్చలేను. నువ్వు శరీర సంబంధిగా ఉండి ప్రభువా ప్రభువా నువ్వు నన్ను పిలిచినా నేను నా రాజ్యంలోనికి నేను చేర్చలేను. ఎందుకయ్యా? మేము కూడా మందిరానికి వెళ్ళాం కదా, మేము కూడా వారం నీ సన్నిధికి వెళ్ళాం కదా, ప్రార్థించాం, పాటలు పాడాం, స్తుతించాం, ఆరాధించాం, కానుకలు ఇచ్చాం, ఇన్ని చేసాం కదా ప్రభు అంటే ఇన్ని చేసే కరెక్టే. మరి మీరు ఎలాగున్నారో పరీక్షించుకున్నారు ఒకసారైనా? మీరు ఎలాంటి భక్తి చేస్తున్నారు? ఎలాంటి సంఘం నాటబడ్డారు? ఎలాంటి ఉపదేశంలో మీరు నడిపించబడుతున్నారు? అది లోక సంబంధమైందా? అది శరీర సంబంధమైందా? అది ఆత్మ సంబంధమైందా అని ఎందుకు గ్రహించలేకపోయావు నీవు? గ్రహించాలిగా. ఒక కాలేజీలోకి, ఒక స్కూల్లోకి మన పిల్లవాడిని చేర్చాలంటే కందుకూరులో ఎన్ని కాలేజీలు, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో మొత్తం స్కాన్ చేస్తాం. రేయ్, నారాయణ బాగుండదా, చైతన్య బాగుండదా, నాగార్జున బాగుండదా, లేకపోతే ఇంకోటి ఏంటిది, ఇంకేమున్నాయి మా ఆస్ఫోర్డా, ఇక రకరకాల మొత్తం స్కాన్ చేసి ఏదైతే బాగా స్టడీ ఉంటుంది, దేంట్లో నా కొడుకుని చేస్తే బాగుంటుంది. ఒక స్టడీ కోసమే అంత స్టడీ చేస్తే మరి నీ జీవితం, నీ కుటుంబ జీవితం ఆధారపడింది కదా. మరి ఏ సంఘం నువ్వు స్కాన్ చేసావా? మన పట్టణంలో 50 సంఘాలు ఉన్నాయిరా. ఏ సంఘంలో ఆది అపోస్తుల ఉపదేశం ఉంది? ఏ సంఘం ఆది అపోస్తుల అనుభవం నడిపించబడుతుంది? ఏ సంఘం మనకి గద్దించేది, బుద్ధి చెప్పేది, మళ్ళీ సరైన మార్గంలో నడిపించే సంఘము, సేవకుడు ఎక్కడ ఉన్నాడు, ఏ స్థలములో ఉన్నాడు? స్కాన్ చేసి ఎప్పుడన్నా స్కాన్ చేసావా? చెయ్యవు. ఎందుకని? మై ఆ చర్చికి పోతే అంట పోయిన పాటిని పాటెత్తరన్నే, దానికి పోతే పోలేదు, ఇల్లు దీనికి పోతే పెత్తనం ఎత్తరన్నే, మందే మొత్తం వచ్చిన కలిగిన మనమే లెక్కేసుకోవచ్చు. ఏం చేయొచ్చు? మొత్తం లెక్కి మొత్తం మందే. అయ్యగారికి ఏదో జీతం ఎంత, ఒక బెత్తడో జాండో జీతం సరిపోయింది అంతే. మొత్తం మందేనమ్మే. మనం కూర్చోండి, షిట్ అంటే షిట్, స్టాండ్ అంటే అలాంటి మన పరలోకం చేర్చమండి. గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు చెప్పినట్టు సేవకుడు చేస్తే సేవకుడు చెప్పినట్లు దేవుడు చేయడు. గుర్తుపెట్టుకోండి. విశ్వాసులు చెప్పినట్టు సంఘ పెద్దలు చేసి, సంఘ పెద్దలు చెప్పినట్టు సేవకుడు చేస్తే సేవకుడు చెప్పినట్టు యేసయ్య చేస్తాడా? యేసయ్య చెప్పినట్లు సేవకుడు చేయాలి, సేవకుడు చెప్పినట్లు సంఘం చేయాలి. అది యేసయ్యకి మహిమ కలుగును గాక. అది ఏ సంఘం? అది శరీర సంబంధమైన సంఘం కాదు, లోక సంబంధమైన సంఘము కాదు. లోక సంబంధమైంది, శరీర సంబంధమైంది. వారి ఆలోచన, తలంపులు విశ్వాసుల నుంచి పుడతాయి. విశ్వాసులు చెప్పాలి అయ్యగారికి, అప్పుడు అయ్యగారు చేస్తారు. అయ్యగారు చెప్పినట్టు ఆ పెద్ద అయ్యగారు చేయరు. అక్కడ ఆయన చెప్పినట్టు ఈ అయ్యగారు చేయాలి, ఏం చెప్పినట్టు వాళ్ళు చేయాలి. అది క్రమం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న మాట అంటే, ఎలాంటి విశ్వాసులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటే, మొదటిగా ఎవరు? శరీర సంబంధమైన ప్రవేశిస్తారా? ఎవరు ప్రవేశిస్తారు? ఎవరు ప్రవేశించరు? ఎవరు? శరీరానుసారమైన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. 2, ఎవరు ప్రవేశించరు? లోక సంబంధమైన. ఏ సంబంధం?
ఏంటి లోక సంబంధం? వారి ఆలోచనలన్నీ లోక సంబంధమైన వాటి మీదనే. ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించాలి ఇదే ఆలోచన. మరి దాన్ని సంపాదించాలా? అది ఆలోచనకు రాదు. భూమిని సంపాదించాలి, భూమిని స్వతంత్రించుకోవాలి, భూమి మీద ఉన్న వాటన్నిటిని స్వతంత్రించుకోవాలి అని లోక సంబంధమైన వాడి మీద మనసు పెడతారు. లోక సంబంధమైన వాడి మీద మనసు పెడితే పర సంబంధమైన మనసు తొలగిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి ఏదైనా ఒకటే ఉండాలి, 2, 3 మీద ఉండదు. అందుకే ప్రభు అంటాడు, ఒకడు ఇద్దరికి దాసుడు కాలేడు, ఏదైనా ఒకటే దాసుడు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి సహోదరా, మూడవది మనం గమనించినట్లయితే రోమపత్రిక 8:9 చూడండి. రోమపత్రిక 8:9 రోమపత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. చాలు. ఏంటంట? ఆత్మ మీరు నివసించినప్పుడు మీరు ఆత్మ సంబంధమైన వారే గాని శరీర సంబంధమైన వారు కారు. తర్వాత 14 వచనం, అదే రోమపత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. దేని చేత నడిపించబడితే? శరీరము చేతనా, లోక సంబంధమైన వాడి చేతనా, లేకపోతే ఆత్మ సంబంధమైన వాడి చేతనా? ఆత్మ చేత నడిపించబడితే, ఆత్మ చేత మనం పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న దైవజనుడు మనం నడిపిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సంఘములో ఆ ఉపదేశములో మనం నడిపించబడుతూ ఉంటే, అప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఉండుద్ది. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మనం దేవునికి కుమారులమై ఉండలేము, కుమార్తెలై ఉండరు. దేవునికి కుమారులు కుమార్తెలు ఉండాలంటే ఆత్మ చేత మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు రథసారథి అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు సేవకు నడిపించాలి, సేవకుడు సంఘాన్ని. అది రూట్. ఇప్పుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా, లేక మీరే ఆత్మదేవుడు నడిపిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. కారణం ఏంటంటే, ఈ భూమి మీద మనం జీవించే జీవితకాలం శాశ్వతం కాదు. ఈ లోకములో ఉన్నప్పుడే మనలో శరీరం పనిచేస్తుందా, లోకం పనిచేస్తుందా, ఆత్మ పనిచేస్తుందా? 3 విషయాలు మనం గుర్తించాలి. ఎన్ని? శరీరమా, లోకమా, ఆత్మ. ఏం పని చేస్తే మనం పరలోకం చేరుకుంటాం? శరీరం పని చేస్తేనా, లోకం పని చేస్తేనా, ఆత్మ పని చేస్తేనా? ఆత్మ పని చేస్తేనే కదా. మరి ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన దైవజనుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడా? పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఆ ఉన్నతమైన ఉపదేశం పరలోకంలో నుంచి దైవజనుడు మదిలోనికి రావాలి. ఆ దైవజనుడు మదిలోనికి వచ్చి ఆ దైవజనుడు పరిశుద్ధాత్మ అధికారం కలిగి బోధించాలి. ఎలా బోధించాలి? అధికారం. యేసు ప్రభు ఎలా బోధించాడు? భూమి మీద ఉన్నప్పుడు భయపడతా బోధించాడా? మరీ అంత గట్టిగా చెప్పాను అనుకో, పోస్ట్ పోయిద్దేమో, జీతం కట్టయిద్దేమో అన్నట్టు బోధించాడా? ఎట్ట బోధించాడు ఆయన? అధికారం. 12 సంవత్సరాల వయసులోనే ఏమండి పరిచయులతో, శాస్త్రులతో ఆయన తర్కిస్తూ ఉన్నప్పుడు వారు ఆశ్చర్యపడిపోయారంట. అసలు ఎక్కడిది జ్ఞానం? ఇంత అధికారముతో ఆయన బోధిస్తున్నాడని. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి సహోదరా, మన జీవితంలో కూడా మనం గుర్తించవలసిందంటే పరిశుద్ధాత్మ అధికారంలో మనం నడిపించబడాలి. అందుకే దేవుని వాక్యం అనేది, ఎందరైతే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారు, ఎలాగంట? చెప్పండి. ఎలాగా? ఆత్మ ద్వారా. నన్నైనా సరే మీరు పరిశీలించండి. నేనైనా సరే, మీరైనా సరే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి సేవకుడినైతను, లేక నేనైనా ఒక విశ్వాసిగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నా విశ్వాసినేనా అని మనం గమనించాలి. అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం చూడండి.
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఆత్మ ద్వారా నడిపించబడితే వారు ఎలా ఉంటారో మీరు చూడండి, అక్కడ ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. చూడండి, అందరు తీయండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. తలపైకి ఎత్తండి. ఆత్మ సంబంధంగా నడిపించబడే సేవకుడైన విశ్వాసైన ఏవేవి వారికి లాభమో వాటిని ఏం చేస్తారంట? చెప్పండి, ఏం చేస్తారంట? వాటిని నష్టంగా, లాభం వచ్చే వాటిని ఏం చేస్తారంట? ఎవరు వీళ్ళు? ఆత్మ సంబంధంగా నడిపించబడే సేవకులు, ఆత్మ సంబంధంగా నడిపించబడేవారు. ఆత్మ సంబంధంగా మనం నడిపించబడకపోతే, ఇప్పుడు ఆదివారం వచ్చింది, మంచి సీజన్, పనో వ్యాపారమో ఉద్యోగమో. ఆదివారం పూట ఒక 1000 రూపాయలు ఈ రోజు పోతే ఒక 1000 ఇస్తామన్నారు. నీకు లాభం, అది ఏంది? అది నీకు లాభం. ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన విశ్వాసం అయితే ఏం చేస్తావు? నీకు ఆదివారం లాభం వస్తుంది, దాన్ని ఏం చేస్తావు? నీవు నష్టంగా ఎంచుకుంటావు. ఏం చేస్తావు? ఎందుకు ఎంచుకోండి నష్టంగా? నీ నడిపింపు ఆత్మ సంబంధమైన నడిపింపు ఉంది. అందుకే పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరములై ఉన్నావో అవన్నీ నష్టముగా నేను ఎంచుకుంటున్నాను. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి సహోదరా, ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసీల ఆలోచన చేస్తాను. నీకు ఇక్కడ లాభమే, ఈ స్థలంలో నీకు లాభమే, కానీ అది ఆత్మ సంబంధమైనది కాదనుకుంటే దాన్ని ఏం చేస్తా? ఆ స్థలాన్ని అక్కడ విడిచేస్తా. ఎందుకు విడిచిపెడుతున్నావు అంటే అది ఆత్మ సంబంధం నీకు అనిపించట్లే. ఆ స్థలం, ఆ నడిపింపు ఆత్మ సంబంధమైనదిగా నీకు లేదు. ఆత్మ సంబంధమైన అనుభవం నీకు ఉన్నట్లయితే నీకు లాభంగా ఉన్నది కూడా ఏం చేస్తావు? నీవు నేను చెప్పే కదా, మొదట్లో చెప్పే కదా ఒక విశ్వాసి గురించి. సింగరామ ఏ మందిరానికి వెళ్ళినా కానీ సేవకుడికి ఉన్న ఏమండి హోదా ఉండదు. పోగానే కూర్చోబెడతారు. ఎందుకని? ఆ వాయిస్ అలాంటిది. ఆమెకి లాభం అక్కడికి వెళ్తే ఒక పాట పాడుకుంటే 500 ఇస్తారు, 1000 ఇస్తారు, 2000 కూడా ఇస్తారు, అవసరం 10,000 కూడా ఇస్తారు, అవసరం అనుకుంటే. ఇప్పుడు లాభం నా దగ్గరకు వచ్చి కూర్చుంటే ఏమొద్దా? ఆమెకి లాభం వద్దా? కనీసం పాట పాడడానికి అవకాశం కూడా లేదు. ఇదేంది? నేను పాట పాడితే డబ్బులు ఇచ్చే సంఘాన్ని వదిలిపెట్టేసి ఇది ఏ లాభం లేని ఈ సంఘంలోకి వచ్చానేందని ఆ రోజు ఎలాగుంది? ఆమెకి నష్టంగా అనిపించినా, ఎలా అనిపించింది? నష్టమైన అనిపించినా సరే, ఇది ఏందో నాకు నష్టంగా కనిపిస్తుంది అనుకున్నా సరే అది వదిలిపెట్టలేదు. ఎందుకని? ఆమెలో ఆత్మ సంబంధం, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారి జీవితంలోకి ఎంటర్ అయ్యాడో, భార్య భర్తలు ఇద్దరండి మంచి సింగర్స్, ఇద్దరు పాడతారు, అయినప్పటికీ అలాగొచ్చేసి అలాగ వెళ్ళిపోయి. ఎందుకు కారణం గమనించిన ప్రియమైన సహోదరులారా, ఒక 6 నెలలు అలాగ వచ్చారు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వాక్యానికి లోబడటం ప్రారంభించారో, ఆత్మ సంబంధ అనుభవంలోకి వచ్చారో, ఇక అప్పుడు సమయాన్ని ప్రారంభించడం మొదలుపెట్టారు. అప్పుడు విశ్వాసం అందరికంటే ముందు రావటం మొదలుపెట్టారు, పరిచర్య చేయటం ప్రారంభించారు. చర్చి ఓటం కానీ తోటం కాక అన్నీ ఒక్కటి కాదు, మొత్తం వారిలో ఉన్న గర్వం అంత మొత్తం ఏమైపోయింది? అడుగండిపోయింది పూర్తిగా. కారణం ఏంటంటే ఆత్మ సంబంధం ఉపదేశం ఉన్న చేత ఉన్న స్థలములు అక్కడ గర్వకే పనిచేయక అక్కడ మొత్తం అడుగండిపోతాయి. నా ప్రియమైన సహోదరి సహోదరు, అందుకే ప్రభు అన్నాడు, శిష్యుల పాదాలు పట్టుకున్నాడు యేసయ్య, కడుగుతూ ఉన్నాడు. ఎందుకని? ఇంత తగ్గింపు ఉన్నవాడే ఆత్మ సంబంధమైన వాడు. పౌలు అదే అంటాడు కదా, నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో ఏం చేసుకున్నా? మొత్తం నష్టపరుచుకున్నా. ఎందుకు పౌలా నష్టపరుచుకున్నావు? ఎందుకు నష్టపోతున్నావు? ఆనాడు ఆది సంఘము కూడా వారికి ఏవేవి లాభంగా ఉన్నాయో అన్ని నష్టం చేసుకున్నారు. ఎందుకని? మాకు ఆత్మ నడిపింపు కావాలి. ఏ నడిపింపు కావాలి? మాకు ఆత్మ నడిపింపు కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా మేము నడిపించబడాలి. పరిశుద్ధాత్మ అనుభవం మేము ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని, మా కుటుంబాన్ని ఏలాలి. అప్పుడు మేము పరలోక రాజ్యములో యుగ యుగాలు యేసయ్యతో పాటు ఉండగలము, ఆ రాజ్యంలో చేరగలము. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆత్మ నడిపింపు లేకుండా ఏదో మన ఇష్టానుసారంగా వెళ్తున్నాము వస్తున్నాము. అప్పా పాదం ప్రార్థన టైం అయింది, ఆగో పాస్ గారు ఇప్పుడే స్తోత్రం అన్నాడు, పాదంగా ఆగో. ఈ అప్పక టైం ఉండదు, ఆ అప్పక టైం ఉండదు. ఎన్ని సంవత్సరాలప్పా
15 సంవత్సరాలు మా సీనియర్. ఎన్ని? ఇంకొక ఆమెను అడిగితే 50, ఇంకొక 40, 30. ఏంటిది అంటే 30 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుంది. ఏం నేర్చుకుంది అప్ప? ఏ క్రమం నేర్చుకోవాలి? అంటే ఇలా ఉంటే పరలోకం పోతారండి? మీరు ఆలోచించండి. అమ్మా, నేను మీ నుంచి ఏది ఆశించి నేను చెప్పట్లే ఈ మాట. పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలనే ఈ మాట మీతో మాట్లాడుతున్నాను. మీ ఆత్మ కోసం, మీ శరీరం కోసం కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు మీలో చాలా మంది కష్టంగా ఉంటాయి, బాధగా ఉంటాయి. ఏందా ఎట చెప్పాడు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే మన మనస్సు అలాంటిది, మన శరీరం అలాంటిది. కానీ ఈ ఉపదేశానికి నువ్వు లోబడి ఉంటే తప్పనిసరిగా ఈ రాత్రి ఎక్కడైతే నువ్వు ఎలా కూర్చున్నావో రేపు యేసయ్య ఉండు స్థలంలో నీవు నీ కుటుంబం అక్కడ నిలబడి. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు పేతురు బోధిస్తున్నప్పుడు 3000 మంది గుచ్చుకుందంట. ఎలాగుంది? వారి హృదయంలో పొడిచినట్టుగా ఉంది. ఏందయ్యా మాకు ఎలా ఉంది అంటే, ఇప్పుడే మీరు వెంటనే మీ మనస్సు మార్చుకోండి, మీ పాపాలు విడిచిపెట్టి పశ్చాత్తాపడి మరలా మారు మనసు పొందండి. నూతన పరచబడితే మరలా మీ జీవితాలు దీవెనకరంగా మారుతాయి. నూతన సంవత్సరం వచ్చింది. సరిగ్గా ఈ మొదటి నెల ముగింపులోకి మనం వచ్చాం. ఈ ముగింపులో నేను ఒకసారి ఆలోచించు. నేను ఎలా ఉన్నాను? ఎలాంటి విశ్వాసిగా ఉన్నాను? దేవుని రాకడలో ఎత్తబడే విశ్వాసిగా ఉన్నానా? పరలోకములో యుగ యుగాలు యేసయ్యతో పాటు ఉండే విశ్వాసిగా ఉండగలుగుతున్నానా? లేక విడవబడే విశ్వాసిగా, పరలోకంలో కాకుండా పాతాళానికి వెళ్ళే విశ్వాసిగా ఉన్నానా? నేను శరీర సంబంధి, లోక సంబంధంగా నడుస్తున్నానా, లేక ఆత్మ సంబంధంగా నడుచుకుంటున్నాను? రాత్రి నా ప్రియ సహోదరి సహోదరా, 3 ఆప్షన్లు మీ ఎదుట ఉన్నాయి. ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి? నిర్ణయం మీది, ఆలోచన మీది. శరీర సంబంధాలుగా ఉంటారా, లోక సంబంధాలుగా ఉంటారా, ఆత్మ సంబంధాలుగా? చాయిస్ మీది. అన్నా మాకు శరీరమే బాగుందమ్మా, హాయిగా ఉందన్నా అనుకుంటే అట్టే నడవండి. అన్నా లోక సంబంధం అయితే భలే బాగుందన్నా, అంత అధికారం అంత మాదే అనుకుంటారా? అట్టే నడవండి. కాదు, ఈ లోకము శరీరము శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. మేము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించడాలంటే ఈ రాత్రి మీరు ఆలోచించాలి. నేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నానా లేదా? ఆత్మదేవుడు రథ సారథి నన్ను, నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడా లేదా? నా ప్రియమైన సహోదరి సహోదరా, 1-4 సార్లు ఆలోచించండి. ఆలోచించి మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోండి. ఈ రాత్రి మీరు తీసుకునే నిర్ణయం ద్వారా మీ జీవిత కాలం అంతా ఆధారపడి ఉంటుంది. మీ వెనక మీ భర్త, మీ వెనక మీ భార్య, మీ వెనక మీ బిడ్డలు. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలే శరీర సంబంధంగా ఉంటే, ఇల్లాలే లోక సంబంధంగా ఉంటే, ఇల్లాలే ఆత్మ సంబంధంగా లేకపోతే నీ ఇల్లంతా చీకటే. ఆ చీకట్లో నీ ఇల్లు మగ్గిపోతుంటే నీ భర్త, నీ బిడ్డలు, నీ భార్య ఎప్పుడు రక్షణ పొందాలి? వారు మందిరానికి వచ్చిన నీవే పరిశుద్ధాత్మతో వెలిగించబడకపోతే, నీవే ఆత్మ సంబంధంగా నడిపించబడకపోతే, పరిశుద్ధాత్మ నింపుదలే నీకు లేకపోతే నువ్వు ఎలా వెళ్తావు? ఆలోచించు ప్రియ సహోదరి సహోదరా. ఎందుకంటే నేను ప్రకటించే దేవుడు ఆ పరముని విడిచి భూమికి వచ్చింది మనం శరీరానుసారులు ఉండటానికి కాదు, లోకానుసారులు ఉండటానికి కాదు, మనం ఆత్మ సంబంధమైన వారి ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే మన పాపముల కోసం తన రక్తాన్ని ధారపోశాడు. మన పాప శాపములు, దోషములన్నీ తొలగించి మన నీతిమంతులుగా, నిర్దోషులుగా మార్చడానికే ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య రక్తాన్ని ఆశ్రయించావు, యేసు ప్రభువుని ఆశ్రయించావు. ప్రభువా 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 ప్రభు అని పదే నీ నోటితో పిలుస్తూ ఉన్నావు. అందుకే ప్రభు ఈ రాత్రి నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమించి తన దాసుని తీసుకొచ్చి ఈ రాత్రి నీతో అక్క, చెల్లి, తల్లి, తమ్ముడు, తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా 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 అని ఎంత కాలం నుండి పిలుస్తూ ఉన్నావు. ఈ రాత్రి నీ పిలుపుని ఆలకించిన దేవుడు, నీ మాట ఆలకించిన దేవుడు తన సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, అయ్యా, ఆ బిడ్డ, ప్రభువా నన్ను పిలిచావు, ప్రభువా అని పదే పిలుస్తున్నావుగా. అలా పిలిస్తే నా రాజ్యంలో నీవు ఉండవయ్యా. అమ్మా,
అలా పిలిచినంత మాత్రాన నా రాజ్యంలోనికి మీరు రాలేరు. నా చిత్తము చేయాలి. ఏంటి చిత్తం ప్రభు అంటే, మీరు శరీర సంబంధులుగా ఉంటే నా చిత్తము కాదు, మీరు లోక సంబంధులుగా ఉంటే నా చిత్తము కాదు, మీరు ఆత్మ సంబంధులుగా జీవించడమే నా చిత్తము. కొట్టు గట్టిగా చప్పట్లు ప్రభుకి మహిమ కలిగేటట్లుగా. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఆత్మ సంబంధంగా ఉన్నవాడిని ఈ లోకం ఎప్పుడు ఎన్నడూ ఆపలేదండి. ఏది అడ్డు లేదు వాళ్ళకి. ఆత్మ సంబంధమైన వారు మరణించడానికైనా సిద్ధపడతారు, కానీ ప్రభుని విడిచిపెట్టడానికి సిద్ధపడలేరు. గమనించండి, బైబిల్ ఎంతో మంది ఆత్మ సంబంధమైన భక్తులు ఆది సంఘములు ఎన్ని హింసలండి, ఎన్ని బాధలండి. వదిలిపెట్టారు వారు? వదిలిపెట్టారా? ప్రభుని విడిచిపెట్టలా, ప్రభుని హద్దుకొని బ్రతికారు. కారణం ఎందుకో విడిచిపెట్టలేకపోయారు ప్రభుని అంటే, వారు ఆత్మ సంబంధమైన వారు. వారికి ప్రభు కావాలి, ప్రభు కావాలి. వారికి శరీరం పని లేదు, లోకం పని లేదు. అందుకే ఆస్తి అంతస్తులు ఏది వారికి అడ్డు రాలేదు.